స్టార్ట్ చేసి అవును మారాలి ఇందిరా వాళ్ళు ఒక 75,000 ఎంతో 35,000 వాళ్ళు బ్యాంకులో వేశారు సోమకు ఆయన పోయారు కదా ఇందిరా చేసుకోవాలి బుక్ కూడా లేదు మీ దగ్గర ఉన్నది ఇట్లా బ్యాంకులో డబ్బులు ఇంకా ఎక్కువ ఎంత అవుతుంది జాలి బాగానే ఉంది కాళ్ళు లోపల పోతుంది అట్లా అట్లా వస్తుంది రా స్లాంట్ వస్తుంది ఫ్లాట్ ఏం రాదు వస్తుంది ఇట్లే పెట్టు దాంది ఇది ఊక మనకు కనపడికి ఇంకో కొన్ని పైన పెడుతున్నా చిన్ని మీకోసం రెడీగా పెట్టింది వాళ్ళు కింద కూర్చున్నారే వాళ్ళకు ఒక వేయండి ఉన్నాయి ఇంకో వాళ్ళ కింద సరిపోతుంది ఇప్పుడు బాగా చూడు ఇక్కడ ఖాళీ ఉంది నలుపు కోసం ఇంత పెద్ద తప్పగా పెట్టుకున్నారు జస్ట్ అక్కడ ఇంకెవరన్నా వస్తారా వేసుకోండి ఓకే ఏం చేద్దామంటే మీరు ఇటు సైడ్ ఉంటుంది కదా ఓకే ఇట్లా కట్టానుకో రికార్డింగ్ కట్టి స్టార్ట్ చేస్తే సరిపోతుంది మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా అది ఇక్కడ ఎవరు లేకపోతే బెస్ట్ ఏమో ఎక్కువ ఓకే అది ఉంటే రాదు చూడాలి అది తీసుకెళ్ళి అసలు ఏమంటారా ఇక్కడ పెట్టమని మీరు వినిపిస్తుందా లేదా మళ్ళీ చెప్పండి వినిపిస్తుందా అక్క ఇది ఎక్కడ ఉందా అది దాని మీద దానిలో ఉంది కదా ఇంకేం లేదు కదా ఇంకేం అవసరం లేదు ఏమ్మా వీటిని పెట్టాలా కదా ఇది ఇక్కడ పెడితే ఇదంతా రికార్డ్ అవుతుంది రంజీ సుధాక కానుందిరా ఏమన్నా పెట్టు పక్కన మేడం ఇప్పుడు ఇది వాయిస్ వస్తుంది కాబట్టి వస్తుంది చూడు अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः
నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శంకరుడు వివేక చూడామణి అని చెప్తున్నాడు. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమ అగోచరం అన్నాడు. వేదాంత సిద్ధాంతం ద్వారా మాత్రమే తెలుసుకోదగినది, ఇంకొక మార్గం ద్వారా తెలుసుకోవడానికి వీలు కానిది అని చెప్పాడు. మేము ఎట్లయినా తెలుసుకుంటామంటే ఇంకో దాని ద్వారా నువ్వు అసలు తెలుసుకోవడానికి వీలే లేదు, అగోచరం అన్నాడు. అది ఎవరు చెప్తే తెలుస్తుంది అంటే గోవిందం పరమానందం, కేవలం గోవిందుడే చెప్పాలి. గోవిందుడు అంటే వేదాన్ని ఆధారంగా చేసుకున్నటువంటి వాడు పరబ్రహ్మ. బ్రహ్మవిత్తు బ్రహ్మైవ భవతి. ఎక్కడైతే బ్రహ్మము తెలుసుకున్నాడో, ఎవరైతే వేదము అంటే తెలుసుకున్నాడో వాడు బ్రహ్మమే అయిపోతాడు. వాడు చెప్తేనే నీకు అర్థమవుతుంది. అంటే ఏమిటి? గురువు చెప్తేనే అర్థమవుతుంది. ఆ గురువు కూడా ఎట్లాంటి వాడై ఉండాలి? వేదాంత సిద్ధాంతం తెలిసిన వాడై ఉండాలి. గురువు శ్రోత్రియం బ్రహ్మనిష్టం. వాళ్ళు అచ్చగా నాకు అనుభవం ఉంది నేను చెప్పేస్తాలే అంటే అది చెల్లదు. వాడు నాకు శాస్త్రజ్ఞానం చాలా ఉంది నాకు అనుభవం అసలు ఏమీ లేదు అంటే కూడా అది చెల్లదు. పక్షికి ఎట్లాగైతే 2 రెక్కలు ఉంటేనే ఆకాశంలోకి ఎగరగలదు, ఆకాశంలోకి ఎగరాలి, దానికి 2 రెక్కలు ఉండాలి. ఒక రెక్క బాగుండి ఒక రెక్క లేకపోతే అది ఎగరలేదు. ఎవడైనా ఒక వేటగాడు ఒక రెక్కని కొట్టేశాడు అనుకుందాం, కింది నుంచి బాణం పెట్టి ఒక రెక్క కొట్టారు, ఒక రెక్క ఉంది, అది ఎగరొచ్చు కానీ ఎగరలేదు. ఎక్కడైతే ఒక రెక్క విరిగిందో అక్కడే కింద పడుతుంది. ఒక రెక్క విరగగానే ఇది అరుస్తోంది, కింద పడుతుంది. వేదాంత సిద్ధాంతం ఏమా అది సరిగా లేదా? వేదాంత సిద్ధాంతం నీకు తెలియకపోయినట్లయితే కేవలం అనుభవ జ్ఞానంతో వాడు మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకంటే నా అనుభవము వేదాంత సిద్ధాంతంతో కరెక్ట్ అయితేనే నేను దాన్ని నా అనుభవాన్ని నేను రైట్ చేసుకోవాలి, లేకపోతే వేసుకోవడానికి లేదు. ఎందుకంటే నేను ఇమాజిన్ చేసుకుంటున్నానేమో, నా మనస్సు ఎన్ని ఊహిస్తున్నదో నా మనస్సు కూడా ఊహిస్తుంది. కొంచెం పాఠం వినగా అక్కడ పిల్లి మేవని శబ్దం వినిపించగానే వెంటనే పిల్లిని ఊహిస్తోంది. ఎందుకు? మేవని ఒక పిల్లవాడుగా అని ఉండొచ్చు కదా. పిల్లిలాగా మిమిక్రీ చేసేవాడు ఎవరైనా మేవని అని ఉండొచ్చు, పిల్లిలాగా అరిచి ఉండొచ్చు. నేను ఎందుకు పిల్లి అని అనుకున్నాను? ఆ శబ్దం వినంగానే అంటే శబ్దాన్ని బట్టి ఊహించుకునేటువంటి శక్తి నాకు ఉంది. అట్లా ఎవరైనా వేదాంత సిద్ధాంతాన్ని చెప్తున్నప్పుడు నేను విని నేనేదైనా ఊహించుకున్నాను అనుకో, నా మనసు నా ఇష్టం వచ్చినట్టు ఊహిస్తుంది. అది నా అనుభవంగా నేను చెబుతాను. నేను అది ఆ అనుభవాన్ని శాస్త్రం ఒప్పుకోదు. నీకు నీ ఇష్టం వచ్చినట్టు నీకు ఎన్నో రావచ్చు, దాన్ని శాస్త్రం ప్రమాణంగా అంగీకరించదు. గురువాక్యం అంటే ఆ చెప్పిన వాడి మాట గురువాక్యం, శాస్త్ర ప్రమాణం. ఆ రెండింటి ఆధారంగా నీ స్వానుభవం ఉండాలి. అది లేకుండా నా ఇష్టం వచ్చినట్టు నాకు తోచింది నాకు తెలిసింది నేను చెప్పేస్తున్నాను అదే రైటు మీరందరూ నమ్మండి అని చెప్పే అధికారం గురువు కూడా లేదు. అందుకనే ఒక రెక్క విరగంగానే పక్షి ఆకాశంలో ఎగరగలిగిందే అయినప్పటికీ, దానికి ఆరోగ్యం బాగున్నప్పటికీ ఒక రెక్కే విరిగింది. అది ఎగరడానికి వీలు లేదు, వీలు లేక అక్కడే పడిపోవాలి. పక్షికి 2 రెక్కలు ఎలాగో వేదాంతం బోధించేటువంటి వాడికి కూడా శ్రోత్రియం బ్రహ్మనిష్టం,
వాడికి శాస్త్రం ప్రమాణం కావాలి, బ్రహ్మనిష్ట వాడి అనుభవం కూడా ఉండి ఉండాలి. అక్షశాస్త్రం వస్తే కూడా అనుభవం లేకపోతే శాస్త్రం ఎప్పుడు కూడా విరుద్ధమైన 2 వాక్యాలు చెప్తుంది. విరుద్ధమైన 2 వాక్యాలకి సమన్వయం చేసుకోవడం వాడికి రావాలి. బ్రహ్మం నిరాకారము అంది, బ్రహ్మం సాకారము అంది. ఈ 2 పరస్పర విరుద్ధమైనటువంటి మాటలు. నిరాకారమా సాకారమా? మరి సాకారం అయినట్లయితే ఆకారం పొంది మరి మనం చేసుకునేటువంటి పూజ ఇవన్నీ చేస్తున్నాం కదా రోజు. మరి బ్రహ్మం నిరాకారం అయితే సాకారంగా నేను పూజ చేయడం తప్పు కదా. అప్పుడు గురువు అయిన వాడు, నాయన సాకారంగా నువ్వు పూజ చేస్తున్నా ఆ నిరాకారానికే చేస్తున్నావు, వాడు వీడు వేరు కాదు. సాకారం అనేది పంచభూతాలతో తయారైనటువంటి ఒక ఆకృతి మాత్రమే, నిజంగా అది నిరాకారమే. ఎందుకని? ఘటం ఉంది అంటే ఇప్పుడు నాకు కుండ కనిపిస్తోంది, అట్లా జగత్తు నాకు కనిపిస్తోంది. ఘట జ్ఞానం ఉండాలి. ఘటం అస్థి, ఘటం ఉంది. కానీ నాకు కనిపించినటువంటి కుండ కనిపించక ముందు అక్కడే ఉంది. నాకు కనిపిస్తోంది ఇప్పుడు కుండ, ఈ ఇల్లు నాకు కనిపిస్తోందట. ఈ ఇల్లు కట్టక ముందు ఏదో ఉండాలి కదా అక్కడ. ఏమీ లేకపోతే ఆ చోట్లో ఇల్లు ఎట్లా కడతారు? ఏమీ లేని చోట్లో ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడైతే ఏముంది అంటే ముందు ఖాళీ స్థలం ఉంది, తర్వాత సిమెంట్ ఉంది, ఆ తర్వాత ఇసుక ఉంది, ఆ తర్వాత ఇనుప చువ్వలు ఉన్నాయి. ఇవన్నీ పెట్టి ఇప్పుడు ఈ ఇల్లు కట్టారు. ఇల్లుగా కనిపిస్తున్నది ఏమిటి? సిమెంటు, ఇసుక, ఇనుప చువ్వలు. అవే కదా ఇల్లు. ఇల్లు అంటూ వేరే లేదు. ఇసుక, సిమెంటు, ఇటుక, వీటన్నిటినీ నేను పంచభూతాలు అంటున్నాను. అంటే అవి 4 ఉన్నాయనుకో మామూలుగా ఈ ప్రపంచం. అట్లా జగత్తు కనిపిస్తోంది అంటే జగత్తు నాకు కనిపిస్తోంది. ఈ జగత్తు కనిపించక ముందు కూడా ఏదో ఒకటి ఉండి ఉంటుంది కదా. ఏముంటే ఈ జగత్తు కనిపిస్తోంది నాకు? ఈ ప్రపంచం కనిపిస్తోంది. ప్రతి వాడికి ప్రపంచం కనిపిస్తోంది. ప్రపంచం కనిపిస్తోంది, కొండలు కనిపిస్తున్నాయి, ఇళ్ళు కనిపిస్తున్నాయి, గుట్టలు కనిపిస్తున్నాయి, నదులు కనిపిస్తున్నాయి, మనుషులు కనిపిస్తున్నారు, బుద్ధులు కనిపిస్తున్నాయి కదా. ఈ ప్రపంచంలో ఏమేం కావాలో అవన్నీ ఉన్నాయి అంటున్నారు. ఇవన్నీ ఉన్నవి దేశానికి కాలానికి లోబడి ఉన్నాయి. దేశము కాలానికి లోబడి ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇంటికి ఎంత వయస్సు? ఈ ఇల్లు కట్టి 2 ఏళ్ళు అయింది, ఈ ఇల్లు కట్టి 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ల కిందట ఈ ఇల్లు లేకముందు ఇక్కడ ఏదో ఉంది కదా. ఆ ఉన్నది ఏమిటి? దానికి శాస్త్రం చెప్తుంది, ఘటం అస్థి. ఘటం అంటే కుండ. కుండ ఉన్నది. కుండ ఉండక ముందు ఏమున్నది? ఇప్పుడు కుండ ఉంది. కుండ ఉండక ముందు అక్కడ ఏముంది? మట్టి ఉంది. మట్టి లేకుండా కుండ వచ్చింది అని నువ్వు చెప్పడానికి వీల్లేదు. కాబట్టి మట్టి ఉంది. మట్టి కుండనా? కాదు. మట్టి ఊగుడు కూడా. మట్టి కుండే కాదు, మట్టి ఊగుడు కూడా, మట్టి బాణ కూడా. మరి మట్టి కుండ అంటే నేను ఒప్పుకోను. కుండ కన్నా ముందున్న స్థితి మట్టి అంటే ఒప్పుకుంటా, కానీ మట్టి కుండే అయిందంటే నేను ఒప్పుకోను. అట్లా ఈ జగత్తు కనపడుతోంది అంటే ఆ సౌండ్ ఎందుకు వస్తుందమ్మా? కొంచెం తగ్గిస్తావా? ఇప్పుడు వస్తుందా? ఏం లేదు కదా. మట్టి ఘటం అస్థి, కుండ ఉంది. కుండ కన్నా ముందు ఏముంది అంటే మట్టి ఉంది. మట్టికి ఎటువంటి స్వభావం ఉంది అంటే ఏ ఆకారమైనా పొందగలిగినటువంటి స్థితి మట్టికి ఉంది. కుండకు మట్టి కాగలిగిన స్థితి లేదు. కుండ మట్టి కాలేదు. ఇంకా కుండ ఒకవేళ పగలగొడితే కుండ ఉన్నది అన్నాను, ఉన్నది కుండ. ఏమున్నది అంటే మట్టి కుండ ఉంది. మట్టి కుండ ఉన్నది అనేటువంటి ఒక వాక్యం ఉంది నా దగ్గర. మట్టి కుండ ఉన్నది. కుండ పగిలిపోయింది అంటే కుండ లేదు. ఇప్పుడు ఏముంది? మట్టి ఉన్నది. అంటే మట్టి పోవడానికి వీలు లేదు. కుండ పోతుంది కానీ. అంటే ఏం పోతున్నది? కుండ పగిలిపోయింది అంటే మట్టి ఏ కుండ ఆకారం పొందిందో ఆ ఆకారం పోయింది, ఆ రూపం పోయింది. ఆ
ఆ ఆకారం పోవడం వల్ల ఆ ఉపయోగం కూడా పోయింది. కుండగా ఉన్నప్పుడు కుండలో నేను నీళ్లు పోసేదాన్ని, కుండలో నేను అన్నం వండుకునేదాన్ని, కుండలో నేను గింజలు పోసుకొని దాచుకునేదాన్ని. ఇప్పుడు కుండ ఆకారం లేదు, మట్టి ఉంది, ఉపయోగం లేదు. నిరాకార బ్రహ్మము సాకార బ్రహ్మము అనేవి అలాంటివి. నిరాకార బ్రహ్మము మట్టి వంటిది, అది కుండగా కూడా అవుతుంది, అది బాణగా కూడా అవుతుంది, ముంతగా కూడా అవుతుంది, అలా మట్టిగా కూడా ఉండగలదు. అయితే ఏ వస్తు నామరూపాలు ధరించిందో ఆ నామరూపాలతో ఉన్నటువంటి ఉపయోగాలు వేరువేరుగా ఉంటున్నాయి. ఏ నామరూపాలు ధరించినప్పుడు ఆ వస్తువు ఉంటున్నది, ఆ వస్తువు పోవటం లేదు. అట్లా నిరాకారమైన బ్రహ్మము జగద్రూపంగా మారినప్పుడు, అంటే మట్టి కుండ ఉన్నది అన్నప్పుడు పరమాత్మ జగత్తుగా ఉన్నాడు. పరమాత్మ ఎట్లా ఉన్నాడు అంటే జగత్తుగానే ఉన్నాడు. జగత్తుగా ఉన్నాడు అన్నప్పుడు నామరూపాలు నీకు తేడా కనపడుతుంది, పరమాత్మలో తేడా కనపడాలి. ఎందుకంటే మట్టిలో తేడా రాలేదు, మట్టిలో ఏ విధమైన మార్పు నీకు రాలేదు. ఈ సంగతి నీకు ఎవరు చెప్తారు అంటే శాస్త్రం చెప్తుంది. ఈ శాస్త్రం చెప్పినటువంటి దాన్ని నీకు గురువు ఏం చెయ్యాలి? మట్టి ఉంది, కుండ ఉంది, నాకు మట్టి కుండ ఉన్నది అని నాకు తెలిసిపోయింది, అంటే కుండగా కనిపిస్తున్నది మట్టి అయినా నాకు తెలిసింది. ఈ మధ్యలో గురువు ఎందుకు నాకు? ఆయన నాకేం చెయ్యాలి? గురువు ఎందుకు అంటే ఘటమస్తి ఘట జ్ఞానం నాస్తి. నీకు కుండ ఉందని తెలుసు, కుండ ఉన్నది అని తెలుసు, కుండలో ఏం చెయ్యాలో నీకు తెలియదు. కుండలో నీళ్లు పోసుకోవాలో, కుండలో గింజలు పోసుకోవాలో, కుండలో అన్నం వండుకోవాలో నీకు తెలియదు. ఎందుకంటే నీకు కుండ జ్ఞానం లేదు కాబట్టి నీకు అది ఉపయోగపడటం లేదు. ఇంకా తేలికగా చెప్పాలంటే నీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది, ఓ డబ్బాలాగా ఉంది. నా దగ్గర ల్యాప్టాప్ ఉంది, దాన్ని ఏం చేయాలో నాకు తెలియదు. దాన్ని ఎక్కడ స్విచ్ నొక్కాలో, ఎక్కడ ఆన్ చేయాలో, ఎక్కడ ఆఫ్ చేయాలో, ఎక్కడ నేను ఇంటర్నెట్లోకి పోవాలో, ఏ బటన్ నొక్కితే నేను పోవాలో నాకేం తెలియదు. ఎందుకంటే ఆ జ్ఞానం నాకు లేదు. నా దగ్గర ల్యాప్టాప్ ఉంది, నేను ఉన్నాను, నా దగ్గర ఒక వస్తువు ఉంది, వస్తు జ్ఞానం నాకు లేదు. ఇప్పుడు నేను వస్తువుని ఏం చేస్తున్నానంటే ఇక్కడ పెట్టుకుని ల్యాప్టాప్ ల్యాప్ మీద పెట్టుకుంటే కదా ల్యాప్ టాప్ దాని పేరు, అందుకని నేను ల్యాప్ మీదే పెట్టుకున్నాను. పెట్టుకుని దాని మీద టిఫిన్ తింటున్నాను. ఇప్పుడు దాన్ని నేను దేనిగా ఉపయోగించాను? టేబుల్ లాగా ఉపయోగించాను. ఇది టేబుల్ కాదు. ఎందుకు నేను దాన్ని టేబుల్ లాగా ఉపయోగించాను? దాని జ్ఞానం నాకు లేదు. నా దగ్గర ల్యాప్టాప్ ఉంది, అది పనిచేసేదే, కానీ నాకు దాని జ్ఞానం లేదు. దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అన్న జ్ఞానం దాన్ని ఎవరో ఉపయోగించుకుంటున్నాడు. వాడు ఇంటర్నెట్లోకి వెళ్ళాడు, వాడు కావాల్సిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు, వాడు నాలెడ్జ్ పెంచుకున్నాడు. నా దగ్గర కూడా ల్యాప్టాప్ ఉంది, నాకు ఇంటర్నెట్లోకి వెళ్ళడం తెలియదు, ల్యాప్టాప్ ఓపెన్ చేయడమే నాకు తెలియదు. నేను దాన్ని ఉపయోగిస్తున్నాను, అది కూడా ఉపయోగపడుతోంది. నేను దాన్ని దేనిగా ఉపయోగిస్తున్నాను? ఒక టేబుల్ లాగా ఉపయోగించుకుంటున్నాను. దాని మీదే పెట్టుకొని నేను అన్నం తింటున్నాను, దాని మీదే పెట్టుకొని పుస్తకం పెట్టుకొని చదువుకుంటున్నాను. అది నా కాళ్ళకు బరువే కానీ దానివల్ల నాకు ఉపయోగం లేదు. అందరికీ జగత్తు కనిపిస్తోంది, అందరికీ కనిపిస్తోంది జగత్తు, కానీ జగత్తు వల్ల ఏ ఉపయోగమో వాడికి తెలియదు. అంటే జగత్ జ్ఞానం లేదు. జగత్తుంది, అజ్ఞానికి జగత్తు కనిపించింది, జ్ఞానికి జగత్తు కనిపించింది. జ్ఞాని దానివల్ల ఉపయోగాన్ని, ల్యాప్టాప్ తెలిసిన వాడు ఎలాగైతే దానివల్ల ఉపయోగాన్ని పొందుతున్నాడో, తెలియని వాడు వాడి దగ్గరే ఉన్నప్పటికీ దాని ఉపయోగం వాడు ఇలా పొందలేకపోతున్నాడు, వస్తువును ఉపయోగించుకోవడం చేత కాదు. అట్లా ఈ ప్రపంచాన్ని ఉపయోగించుకుంటే జ్ఞానం జ్ఞానికి ఉంది, అజ్ఞానికి లేదు. అజ్ఞాని ఎలా ఉపయోగిస్తున్నాడంటే ఈ ల్యాప్టాప్ మీదే పెట్టుకుని నేను భోజనం చేస్తున్నాను, పుస్తకం పెట్టి చదువుకుంటున్నాను, పేపర్ రాసుకోవడానికి అద్దులుగా ఉపయోగిస్తున్నాను. అట్లా వాడు ఏం చేస్తున్నాడంటే
ఈ ప్రపంచం ఉన్నదంటే ధనం సంపాదించుకోవడానికి ఉంది, ధనం వల్ల సుఖాలు పొందడానికి ఉంది. దీంట్లో ఈ ప్రపంచం ఈశ్వరత్రయ ఈ మూడు అనుభవించడానికి ఇది ఉంది. నాకు ల్యాప్టాప్ టేబుల్ లాగా ఉపయోగపడుతున్నది. ఈ జగత్తు నాకు ఐహికమైన సుఖాలకు ఉపయోగపడుతున్నది. వాడికి వీడికి తేడా అది. ఇప్పుడు నాకు ఉపయోగపడటం లేదా? మన అందరం బతకటం లేదా? ఈ ప్రపంచంలో అందరూ జ్ఞానం కలిగే బతుకుతున్నారా? జ్ఞానం లేకుండా ఈ ప్రపంచంలో బతకటం బతుకుతూనే ఉన్నారు. ఎట్లా బతుకుతున్నారు అంటే జగత్తున్నది, వాడికి జగత్తుంది, వీడికి జగత్తున్నది. ఈ జగత్తున్నది అని తెలిసిన వాడు, జగత్తు బ్రహ్మమేనని తెలిసిన వాడు జగత్తును ఉపయోగించుకుంటున్నాడు. జగత్తు అనుభవించడానికే ఉంది అని తెలిసిన వాడు, జగత్తు జ్ఞానం లేనివాడు, వాడు ఈ ప్రపంచంలో అనుభవిస్తున్నాడు. అనుభవించిన వాడు ఏమవుతున్నాడు అంటే మళ్ళీ వస్తాడు. అది మళ్ళీ వచ్చేది మామూలుగా తప్పదే. ల్యాప్టాప్ లాగా ఉపయోగించుకోకుండా నేను టేబుల్ లాగా ఉపయోగించిన నాకు కొంతకాలానికి నేను తింటున్నప్పుడు నీళ్లు పడు, లేకపోతే ఏదన్నా నూనె పడు, ఏ పదార్థం నేను శుద్ధి పెట్టేప్పుడు పడు, ఇది కొన్నాళ్ళకి అది ఎందుకు వచ్చిందో ఆపనే అది లేకుండా అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. నేను పదే పదే ఈ జగత్తును పరమాత్మనని ఈ జగత్తులోకి మళ్ళీ 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 పంపించినా కూడా జగత్తు జ్ఞానం నాకు లేకపోబట్టి ఈ ప్రపంచాన్ని నేను దేనిగా వాడుకుంటున్నాను? ఈశ్వరత్రయాలకే వాడుకుంటున్నాను. జగత్ జ్ఞానం లేదు నాకు. పుట్టిన ప్రతి వాడికి ఆత్మ ఏమిటో పరమాత్మ ఏమిటో అసలు ఈ ప్రపంచం ఏమిటో దీని జ్ఞానం వాడికి తెలియదు. మరి వాడికి ఏం తెలుసు? ఈ ప్రపంచంలోకి నేను వచ్చానని తెలుసు. ఇప్పుడు నేను కనబడుతున్నా కదా, ఎగ్జిస్ట్ అవుతున్నాను కదా, నేను వచ్చానని తెలుసు. వచ్చి నేను ఏం చెయ్యాలి? ఫస్ట్ డబ్బులు సంపాదించుకోవాలి. డబ్బు సంపాదించడం కోసం ఏ మార్గం ఉంటే ఆ మార్గంలో నేను అది నేర్చుకోవాలి. అంటే నేను ఒక మాఫియా గ్యాంగ్లో చేరాను అనుకో, అది నేను స్కిల్ఫుల్గా చేయొద్దు. అక్కడైనా పిచ్చి పిచ్చిగా చేసి నేను పట్టుకుంటే కదా అమ్మా, అదొక కళ. చౌర్యం కూడా ఒక కళ. అన్ని కళలే, విద్యలు కావు. నేను పెరిగిన వాతావరణం, నా తల్లిదండ్రులు కాస్త చదువుకుని ఉద్యోగం చేసి ఆ డబ్బులు సంపాదించుకోవాలి అని నాకు చెప్పారు. కాబట్టి నేను కూడా చదువుకుని ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాను. నా తల్లిదండ్రులే దొంగలు అనుకో, నాకు దొంగతనమే నేర్పిస్తారు. వాళ్ళే లంచగొంటి వాళ్ళు అనుకో, నాకు అదే నేర్పిస్తారు. అంటే ఏమిటి? డబ్బు సంపాదించడానికి ఇది మార్గము అని నేను అనుకుంటున్నాను. దాంట్లో చాలా పర్ఫెక్ట్ గా నేను సంపాదించుకుంటున్నాను. మనం అందరం చేస్తున్న పని అది. మన దగ్గర ల్యాప్టాప్ ఉంది, దాన్ని ఎలా వాడాలో మనకు తెలియదు. ఎవరు ల్యాప్టాప్ వాడికి ఇచ్చాడు కదమ్మా, ఎవరు ఇవ్వలేదు? పరమాత్మ ఇవ్వలేదా నీకు? నీకు మనస్సు ఇచ్చాడు, బుద్ధి, అన్ని పార్ట్స్ ఉన్నాయి నీ దాంట్లో. నీ దగ్గరికి వచ్చేదాకా ఎవరికి తెలియదు. అందుకే గురువు కావాలంటున్నాడు. ఇప్పుడు గురువు ఏం చేస్తున్నాడు అంటే వాడికి ఆ పరిజ్ఞానం ఉంది. వాడు వయస్సులో నీకంటే చిన్నవాడయి ఉండొచ్చు, వాడు ధనంలో నీకంటే చిన్నవాడయి ఉండొచ్చు, వాడు అనుభవంలో నీకంటే చిన్నవాడయి ఉండొచ్చు. ఎందుకంటే శిష్యుడు యువకుట, గురువు యువకుడట, శిష్యుడు చాలా పెద్దవాడు. శంకరాచార్యుడు చిన్నవాడు. మరి వాడికి ఏమొచ్చని వీళ్ళందరూ పెద్ద పెద్ద మహనీయులంతా కూర్చున్నారు? ఏమొచ్చు అంటే ఆ ల్యాప్టాప్ జ్ఞానం వాడికి ఉంది, జగత్తు జ్ఞానం వాడికి ఉంది. ఈ జగత్తు ఎలా వచ్చింది, ఈ జగత్తుని ఎలా ఉపయోగించుకోవాలి. నీకు కుండ జ్ఞానం లేదమ్మా, కుండ అక్కడే ఉంది. నువ్వు ఒక అడవికి వెళ్ళావు, ఆ అడవిలో ఒక కుండ దొరికింది. నీకు కుండ ఉంది, కుండ అంటే ఏంటో నీకు తెలియదు, కుండని ఏం చేసుకోవాలో తెలియదు. ఆ అడవిలో 4 కట్టెలు ఉన్నాయి. నువ్వు ఆ అడవిలో కట్టెలు తీసుకొచ్చి ఆ కట్టెలు పొయ్యి కింద పెట్టి 3 రాళ్ళు పెట్టి, పొయ్యిలక్కర్లే, వాటి మీద కుండ పెట్టి వాటి మీద నీళ్లు పోసి వాటిని ఉడకబెట్టుకుంటున్నావు. ఈ కట్టెల మంట దోసే కొద్దీ
ఆ కుండలో నీళ్లు బాయిల్ అవ్వడం మొదలుపెట్టాయి, పెరుగుతున్నాయి. ఇన్నాళ్ళ బట్టి చల్లగా ఉన్న కుండ నీళ్లు చల్లగా ఉన్నాయి, కుండలో నీళ్లు కాగడం మొదలుపెట్టినాయి. ఎంత కాగినాయి అంటే ఆ నిప్పుకి వేలు పెడితే, కుండలో వేలు పెట్టామనుకో ఏమవుతుంది, వేలు కాలిపోయేది. ఇప్పుడు నీళ్లకు ఆ వేడి ఎందుకు వచ్చింది? మంట పెట్టబెట్టి వచ్చింది. మీకే తెలుసు కదా, మంట పెట్టకపోతే వేడి రాదు. మంట కుండకు తగలాలంటే ఖచ్చితంగా కుండ రాళ్ళ మీద ఉండాలి. నేల మీద కుండ పెట్టాను, కుండ నేల మీద పెట్టా, ఇప్పుడు కింద కట్టెలు పెట్టా. ఎక్కడ పెట్టేది నేను? కట్టె మండుతుందా? మండదు. కుండ సరిగ్గా 3 రాళ్ళ మీద ఉండాలి. 3 రాళ్ళ మీద కుండ ఉన్నప్పుడే, వాడికి కట్టెలు నేను దోసినప్పుడే ఆ కుండలో నీళ్లు కాగే అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఈ ప్రపంచంలోకి వచ్చాను, నా ల్యాప్టాప్ నాతో ఉంది అన్నట్టుగా నా కుండ నాతో ఉంది, నా అడవి నాకే ఉంది, నా 3 రాళ్ళు నాకుంది. నా 3 రాళ్ళు ఏమిటి? నా సత్వము, నా రజస్సు, నా తమస్సు, నా 3 గుణాలు. దాని మీద పెట్టుకున్నా నా కుండ. ఏమేమి ఎగసం దోస్తున్నాను అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. 6 కట్టెలు ఉన్నాయి. 3 కట్టెలు చాలు నాకు మంట పెట్టడానికి, కానీ నా దగ్గర 6 కట్టెలు ఉన్నాయి. 6 కట్టెలతో నా 3 గుణాలనే రాళ్ళ మీద నా కుండను పెట్టి నేను మంట పెడుతూనే ఉన్నా. ఇంకో మంట, ఇంకో మంట, ఇంకో మంట పెడుతూనే ఉన్నా. పెట్టే కొద్ది ఏమైపోతుంది, లోపల ఇంకా 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 వేడిగా ఉంటుతోంది. ముట్టుకుంటే మండిపోతుంది. ఒరే వాడు జోలి పోవరా, వాడు మీ ప్రాణం తీస్తాడు అంటున్నారు. ఎందుకు నాకు ఆ ప్రాణం తీసేటువంటి స్వభావం వచ్చింది? నాకెందుకు? నేను ముందు అసలు ఆత్మస్వరూపుణ్ణి అన్నాడు కదా, నేను మంచివాణ్ణి కదా. అటువంటి నాకు ఇదేమిటి గుణం? ఇది ఎందుకు వచ్చింది? నా కుండ 3 రాళ్ళ మీద పెట్టాను, నా కుండకు కట్టెలు ఇంకా ఎగసం దోస్తున్నా. ఒకదాంతో నేను తృప్తి పడలే. ఈషణత్రయాలనేటువంటి వాటికి ఎంత కట్టెలు మంట ఎగసం దోస్తే అంత అవి పెరుగుతూ ఉన్నాయి. పెరుగుతున్నాయా? నెయ్యి పోస్తే ఏమవుతుంది? నెయ్యి పోస్తే నిప్పు ఇంకా ఇంకా మండుతుంది. కిరకాయలు పోస్తే ఇంకా మండుతుంది. దగ్గర ఉన్న వాటిని కూడా మంట వేస్తుంది. ఇప్పుడు నా సంగతి ఏమైపోయిందంటే, జగత్ జ్ఞానం నాకు లేకపోవడం వల్ల, ఈ జగత్తే బ్రహ్మము అనే జ్ఞానం నాకు లేకపోవడం వల్ల నా కుండను నేను నిరుపయోగం చేసుకుంటున్నాను. అమ్మ చూడు ఒక్కసారి. వేదాంతం వాళ్ళు ఎక్కించిన తర్వాత వాటిని ఎక్కింటున్నాను అని చెప్పాను. ఎవరికి? దానికేనా? ఏమ్మా జగత్ ఎవరన్నా ఇల్లు కావాలని అడుగుతున్నారా? మాట్లాడతాను. జగజ్ఞానం నాకు లేకపోవడం వల్ల జగత్తు నాకే తెలిసి, మరి నేను ఎటువంటి వాళ్ళని చూస్తున్నాను? అందరు కుండలు మంట పెట్టుకుంటున్న వాళ్ళనే చూస్తున్నాను. మంట పెట్టుకుని వాళ్ళు కాగుతున్నారు కూడా నాకు తెలుసు, కానీ నేను కూడా అదే మంట పెట్టుకుంటున్నాను, నేను అదే కాగుతున్నాను. చల్లారు పెట్టుకోవడం తెలియటల్లా. కుండ జ్ఞానం నాకు లేదు. దానివల్ల మంచినీళ్ళు పోసుకోవచ్చు, దానికి ఒక తడిగుడ్డ కడితే అది చల్లగా ఉంటాయి, ఆ నీళ్ళు నేను తాగొచ్చు, నాకు బ్రిడ్జ్ ఎక్కర్లేదని కూడా నాకు జ్ఞానం లేదు. ఉండంటే వండుకోవడానికే ఉంది అని నాకు తెలుసు. అంటే నాకు నా తెలివి కరెక్టా మరి కాదా? ల్యాప్టాప్ ఉంది, టేబుల్ లాగా నేను వాడుకుంటూనే ఉన్నా. కుండని వాడుకోవటం లేదా? నేను వాడుకుంటూనే ఉన్నా, కానీ సరిగా వాడుకోవటం లేదు. అట్లా ఈ ప్రపంచాన్ని నేను సరిగ్గా వాడుకోవటం లేదు. ఇప్పుడు వాడు వచ్చి నాకేం చెప్తాడు అంటే, ఆ గురువు అయిన వాడు నాకేం చెప్పాలి? ఎవరు నాన్న? ఒకసారి ఆఫ్ చేసి పెట్టున్నాను, పాజ్ పెట్టు. అది కూడా పాజ్ పెట్టుకోవడం రాదా? ఇంకో ఫైల్ అవుతుంది. ఇంకో ఫైల్ ఉంటుందా? మనక్క వాళ్ళు వస్తున్నారు, దారి తెల్లంటే మా మేడం చెప్పాడు అన్న. ఇంతకుముందు రాలేదా వాళ్ళు? రాలేదమ్మా. సరే, ఆ అబ్బాయిలు వచ్చారమ్మా, వేణొక్క కొడుకులు వచ్చారు. వెళ్ళారులే, వాళ్ళే వస్తారు. ఏమ్మా
కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కుండ జ్ఞానం లేకపోబట్టి, నాకు కుండ అంటే అదే జగజ్ఞానం లేకపోబట్టి, జగజ్ఞానం ఉన్నవాడు నాకు బోధ చేయాలి. నీకు గురువు ఎందుకు ఉండాలో చెప్తున్నాడు. గోవిందం పరమానందం అని ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ప్రపంచంలో ఉన్న ఆనందాలన్నీ నువ్వు అనుభవించడానికి నీకు గురువు అక్కర్లేదు. గురువు అక్కర్లేదు. ఎవడో నీకేం చెప్పడం లేదు. నీ డబ్బు సంపాదించుకో, నువ్వు దాచుకోని మీ అమ్మ మీ నాన్న చెప్పారా? నీకు పెళ్లి చేసి పంపించేశారే కానీ నువ్వు పెళ్ళంతో ఎట్లా కాపురం చేయాలో మీ అమ్మ నాన్న నీకు ఎవరన్నా చెప్పారా? ఎవరికి ఎవడమ్మా నాన్న చెప్పలేదు. ఎవరన్నా చెప్పారా? నీ మూడుతో నువ్వు కొట్టాడు, నీ అక్క ఇంట్లోంచి వెళ్ళగొట్టు, నువ్వు లేచిరా, అట్లా ఎవరన్నా ఏ తల్లిదండ్రులు చెప్పుండరు. మరి వాళ్ళందరూ వెళ్ళగొడుతున్నారంటే ఎందుకు వెళ్ళగొడుతున్నారు? వాళ్ళకే పుడుతున్నది, వాళ్ళకే జ్ఞానం పుడుతోంది. నీకే ఈ ప్రపంచంలో ఎలా బతకాలో, ఏం చెయ్యాలో, ఎవరిని చంపాలో, ఎవరిని కొట్టాలో, ఎవరిని మోసం చేయాలో, ఎవరి దగ్గర సంపాదించుకోవాలో ఈ జ్ఞానం అంతా నీకుంది. అమ్మా అది అయిపోయింది, ఏదో బ్లింక్ అవుతుంది. 31 ఇంకా 3 నిమిషాలు. ఈ జ్ఞానం నీకుంది. ఈ జ్ఞానం నీకున్న జ్ఞానం నాకు చాలు. నాకేం కావాలంటే ఈ జగద్రూపంగా ఉన్నది పరమాత్మే. నువ్వు ఎవరితో వ్యవహారం చేస్తున్నా అది పరమాత్మతోనే నువ్వు వ్యవహారం చేస్తున్నావు అనేది నీకు తెలియాలి. కాబట్టి ఆ జ్ఞానం నువ్వు సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం నీకు ఎవరిస్తాడు అంటే గోవిందం, గోవిందుడే ఇస్తాడు. ఎవరిస్తారు? వేదాంతమే. వేదాంతం అంటే ఏమిటి? వేదాల చివరిలో ఉండేటువంటి తత్వమసి అనే మహావాక్యం. ఎందుకు ఆ మహావాక్యం అంటే అది శిరస్సుకు ఆభూషణం లాంటిది అని చెప్పాడు. చూడామణి అన్నాడు కదా. ఎవరి శిరస్సు? వేదముల యొక్క శిరస్సు. వేదము యొక్క శిరస్సు అన్నిటికంటే శరీరంలో ఉండే అన్ని భాగాల కంటే శిరోభాగం చాలా ముఖ్యమైనది. ఒక మనిషిని గుర్తుపట్టాలంటే తల ఉంటేనే గుర్తుపడుతున్నాం. తల లేకపోతే గుర్తుపట్టడానికి వీలు ఉండదు. నీకు చెయ్యి విరిగిపోయినా నువ్వు బతకగలవు, కాలు విరిగిపోయినా బతకగలవు, పొట్టలో ఇంకేదన్నా పోయినా బతకగలవు, అంటే ఏదో చేసి బతికించగలరు. నీకు కోమాలో వెళ్ళిపోతే అంటే శరీరాన్నంతా నడిపించేటువంటిది లోపల బ్రెయిన్లో శిరస్సులోనే ఉంది. అందుకే హెల్మెట్ ఎందుకు పెట్టుకోమంటున్నాడు? తలకి దెబ్బ తగిలితే నేను నిన్ను కాపాడలేనురా. ఎక్కడ ఉన్నా నీకు దెబ్బ తగిలితే నేను నిన్ను రక్షించగలను. తలకి తగిలితే నేను రక్షించలేను. అంటే తల శరీరంలో ఉండే అన్ని పార్ట్స్ లోకి చాలా గొప్పది అని అర్థం. అటువంటిది వేదముల్లో అన్నిటికంటే ఆ తల లాంటి పార్ట్ ఏది అంటే ఉపనిషత్తు. వేదములు 4 ఉపనిషత్తులే శిరోభూషణాలు. ఆ శిరోభూషణం ఏమిటి అంటే తత్వం అసి అనేటువంటి మహావాక్యం. ఇక్కడ తత్ అంటే ఈ కనబడుతున్న జగత్తు, త్వం అంటే నీవు, కనబడుతున్నటువంటి జగత్తు నీవు అసి పదంతో ఒకటే అంటున్నాడు. అప్పుడు నువ్వు బ్రహ్మం అయితే ఆ జగత్తు కూడా బ్రహ్మమే కావాలి. అది నువ్వు ఒకటి. నువ్వు బ్రహ్మము అని చెప్పాడు, అప్పుడు అది బ్రహ్మము కావద్దా? అది ఒక బ్రహ్మం ఇంకో బ్రహ్మం మోసం చేద్దామా? ఇంకొకరిని కొడదామా? ఇంకొకరిని తిడదామా? నువ్వు ఏం చేయలేవు. ఆ జ్ఞానాన్ని నీకు గురువు ఇస్తాడు. వాడికి ఆ జ్ఞానం తెలుసు కాబట్టి నువ్వు వాడి దగ్గరికి వెళ్ళు. వాడి దగ్గరికి వెళితే నాకేమొస్తుంది? నీకేమొస్తుందంటే గోవిందం పరమానందం. నీకు పరమానందం వస్తుంది అంటున్నాడు. అది కింద కూర్చోలేదు, ఇంకో కూర్చి లాక్కోవచ్చు. గోవిందం పరమానందం. నీకు ఐహికము, ఆముష్మికము, కైవల్యము అని 3 రకాల సుఖాలు ఈ ప్రపంచంలో ఉన్నాయన్న. ఇప్పుడు ఏ సుఖం నీకు లభ్యమవుతుంది అంటే, ఏ సుఖమైతే ఎవడు ఇంకొకసారి తీసుకోవడానికి వీల్లేదో, ఏ సుఖమైతే దుఃఖంతో కూడి ఉండటం లేదో ముందు చెప్పాడు. నీకు ప్రతిదీ వెనక దుఃఖం ఉంది, ప్రతి సుఖానికి వెనక దుఃఖం ఉంది. అటువంటి దుఃఖంతో కూడి ఉండనటువంటి సుఖాన్ని కేవల సుఖము కాబట్టి కైవల్యము అన్నారు. అంటే సుఖం తప్ప ఇంకోటి ఏమీ లేదు. 22 క్యారెట్స్ అన్నాడు నీకు, ఇంకో 2 క్యారెట్స్ ఇంకోటి ఏదో ఉంది. అది ఏమన్నా గలవని, అందులో ప్లాటినం గలవని, కాపర్ గలవని, సిల్వర్ గలవని,
ఇది 22 క్యారెట్స్ అన్నాడు అనుకో, ఇంకో 2 క్యారెట్లు ఇంకేదో కలిసింది అని అర్థం. ఇది ప్యూర్ గోల్డ్ అన్నాడు అనుకో, ఇందులో ఇంకా ఏ విధమైనటువంటిది ఏమీ కలవలేదు. దానికి ఎంత బంగారానికి ఎంత విలువ ఉండాలో అంత విలువ ఉంది. ఐహిక సుఖాల్లో ఇహలోక సంబంధమైన సుఖములు మాత్రమే ఉన్నాయి. ల్యాప్టాప్ మీద టేబుల్ లాగా ఉపయోగించుకోవడానికి సుఖం ఉంది. ఎందుకంటే ఒళ్ళో పెట్టుకొని తింటాం కంటే ల్యాప్టాప్ మీద పెట్టుకొని తింటే బెటర్. సంతకం పెట్టాలంటే ఈ కార్ మీద ఇట్లా పెట్టుకొని నేను సంతకం పెట్టలేను. ఇక్కడే ల్యాప్టాప్ ఉందనుకో, దీని మీద పేపర్ పెట్టుకొని నేను సంతకం పెట్టచ్చు. మరి ఉపయోగం ఉంది, కానీ ఉపయోగం శాశ్వతమా అశాశ్వతమా? ఆ ఉపయోగం దీన్నే నాశనం చేస్తోందా? కొంతకాలానికి ల్యాప్టాప్ని పాడు చేస్తోంది కదా, దాన్ని ఉపయోగించవలసిన విధానంలో మనం ఉపయోగించకపోతే. అట్లా శరీరం, ఇంద్రియాలు, మనస్సు అన్నీ కూడా నీ దగ్గరే ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన జ్ఞానం నీకు లేదు. నీకు లేనిది ఇప్పుడు గురువు నీకు మనస్సునివ్వడు, బుద్ధినివ్వడు, ఏమివ్వడు. ఆ మనస్సుని బుద్ధిని నువ్వు ఎలా ఉపయోగించుకోవాలో నీకు ఇస్తున్నాడు. నీకు ఆ జ్ఞానం ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు నీకేం దొరుకుతోంది అంటే కేవల సుఖమే దొరుకుతోంది, కైవల్యం దొరుకుతోంది. ఇంద్రియముల వైపు ఉపయోగించి ఆ పనులు చేయిస్తే నీకు దానివల్ల కర్మ కలుస్తోంది. కర్మ కలవడం వల్ల మళ్ళీ అనుభవించడానికి నువ్వు మళ్ళీ జన్మకి వెళ్ళాల్సి వస్తుంది. గురుదేవుడు ఏమంటారంటే, నాకు 4 కొడుకులు ఉన్నారు, ఒక వ్యాపారస్తుడు. 4 కొడుకుల్ని వ్యాపారం చేసుకురమ్మని తలా 25,000 ఇచ్చి ఊరి బయటికి పంపించాడు. వాళ్ళు ఈ ఊరు దాటి బయట ఊళ్ళకి వెళ్ళారు. ఒకడు 25,000ను 50,000 చేసుకొని తిరిగి వచ్చాడు. వాడు వ్యాపారం చాలా బాగా చేశాడు. 25,000 ఇచ్చి పంపిస్తే 50,000 ఇంకో 25,000 సంపాదించుకొచ్చాడు. ఇంకొక కొడుకు ఈ 25,000ను 75,000 చేశాడు. నాన్న నువ్వు ఇచ్చిన 25,000 నువ్వు తీసేసుకో, నేను ఇంకా 50,000 ఎక్కువ తెచ్చాను, ఇది కూడా తీసుకో అని ఇచ్చాడు. ఒకడు 25,000కి ఇంకా కొంత అప్పు చేసుకొని 25,000 పోగొట్టుకొని ఇంకా కొంత అప్పు చేసుకొని మళ్ళీ వచ్చాడు. అప్పు మళ్ళీ పోయి తీర్చి రావాలి అని. ఒకడు 25,000 పోగొట్టుకుని పుట్టిగా ఇంటికి వచ్చాడు. మరి 25,000 ఇచ్చాడు. 4కి 25,000 ఇచ్చాడు. ఇప్పుడు ఈ తండ్రి మళ్ళీ వ్యాపారం చేయమని ఎవరిని పంపిస్తాడు? 75,000 సంపాదించిన వాడిని, నువ్వు బాగా వ్యాపారం చేసావురా, నువ్వు బాగా మళ్ళీ పోయిరా అని పంపిస్తాడు. నెక్స్ట్ ఎవరిని పంపిస్తాడు? 50,000 సంపాదించిన వాడిని పంపిస్తాడు. అంటే అసలు సంపాదించి అసలు ఇచ్చి దాంతో వాడు లాభం కూడా తెచ్చాడు. ఈ అప్పు చేసిన వాడిని కూడా, వెధవా నువ్వు అప్పు చేసుకొని వచ్చావు, మళ్ళీ తీర్చడానికి మళ్ళీ పోయిరారా అని వీళ్ళు కూడా పంపిస్తాడు. 25,000 తెచ్చుకొని ఇంకా ఏమీ లేకుండా వాడు వచ్చాడు చూడు, అప్పు లేదు వాడికి, ఆస్తి లేదు, 2 లేవు. వీడిని ఇంకా నువ్వు వెళ్ళొద్దులే నాయన, నువ్వు ఏదో నా దగ్గరే కొంపలో పడుండు, నేను నిన్నదే నువ్వు తిని ఇక్కడే ఉండు అంటాడు. పరమాత్మ కర్మ ఇచ్చి మన ఇక్కడికి ఈ ప్రపంచంలోకి పంపించాడు. మనం ఇంకా కాస్త కర్మ జోడించుకుని, అంటే ఆగామి కర్మ చేసుకుని, లాభం అదే కదా, అది తీసుకుని మళ్ళీ వెళ్తున్నాం. మళ్ళీ వెళితే ఇప్పుడు ఏం చేయాలి ఆయన? మళ్ళీ పంపించద్దు. మరి నువ్వు కర్మని ఇంకా రెట్టింపు చేసుకొస్తున్నావు. ఈశ్వరత్రయాలు ఇక్కడ ఆస్తులు తెచ్చుకోవడం కాదు, ఇంకా రెట్టింపు కర్మ చేస్తున్నాడు. ఒక్కొక్కడు ఇది కాక ఆగామి కర్మ చాలా దండిగా చేస్తున్నాడు. ఇంకా బాకీ తీర్చవలసిన వాడికి చాలా ఉంటాయి. మళ్ళీ ఆ బాకీ తీర్చుకోవడానికి కూడా పరమాత్మ మళ్ళీ వెళ్ళమంటున్నాడు. నాలాంటి వాడు ఒకడు కర్మ మొత్తం కడిగేసుకున్నాడు. ఇంకా వాడికి ఒక మిగల్చుకున్నాడు. తెచ్చుకున్న 25,000 అయిపోయినాయి, ఆస్తి లేదు, అప్పు లేదు. ఇప్పుడు మళ్ళీ పోతే పరమాత్మ ఏం చేస్తాడు? వీడికి ఎంత ఇచ్చి పంపించినా ఏం లాభం లేదు, అందుకని వెధవాళ్ళు పనికి రావురా, ఈ ప్రపంచంలో నీకు వేస్ట్, అందుకని నువ్వు నా దగ్గర ఎప్పుడు ఉండు అంటే వాడి దగ్గరే పెట్టుకుంటాడు. వాడు ఉన్నదే కలో గంజో అంబలో ఏదో ఇంకా తప్పదు కదా, వాడు ఏం చేసుకుంటాడు? కాబట్టి మనం సంపాదించుకుని కర్మను ఇంకా పెంచుకుని ఐహిక ఆముష్మిక సుఖాలు పెంచుకుని అలాగే పోదామా? ఇవన్నీ అక్కర్లేదు, తెచ్చుకున్న కర్మ కడుక్కుని ఇంకా ఇదైతే వచ్చిందే అనుభవించాల్సిందే కదా. ఇప్పుడు వీడు కూడా ఈ 25,000 పోగొట్టుకుని ఇంటికి పోయేవాడు కూడా
25,000లో 1,000 ఉన్నా వీడు 3. అది కూడా ఇంకా దీంతో కూడా వ్యాపారం చేద్దాం, ఇంకో 1000 వస్తుంది, వస్తే 1000తో వ్యాపారం చేస్తే, ఏ గ్యాంబ్లింగో చేస్తే, ఏ హార్స్ వేసుకోకపోతే 1000కి 10,000 వస్తే 10,000 సంపాదించకపోతాం అని ఆఖరి నిమిషం దాకా ఇందులోనే ఉంటాడు. మొత్తం పోయిన తర్వాత అప్పుడు వాడు పోతాడు. ఇప్పుడు చెప్తున్నాడు శంకరుడు, నాయన గోవిందం పరమానందం ఎందుకు వెళ్ళమంటున్నానంటే, నువ్వు తెచ్చుకున్నటువంటి కర్మని ఇంకా ఇంకా పెంచుకుని ఈశ్వరత్రయాల్లో పడి, ఎందుకంటే నీ దగ్గరే ఉంది, నువ్వు ఎక్కడో సంపాదించుకుని నీకు జగత్తు తెచ్చుకోకర్లేదు. నువ్వు పుట్టంగానే కళ్ళు తెరవగానే, నన్ను మొన్ననే ఎవరో చెప్తున్నారు, అమ్మ కళ్ళు తెరిచి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని ఇట్లా చూసుకున్నట్ట వాడు. ఇప్పుడు పుట్టిన పిల్లవాడు కళ్ళు తెరిచి వాడికి అమ్మ నాన్న అని తెలిసిపోయింది చూస్తున్నాడు. అయితే వాడు చూడడం అబద్ధమా? వాడు చూశాడు. ఎందుకు చూశాడు అంటే, ఇంతవరకు గర్భ వాతావరణంలో ఇట్లా లోపల ముడుచుకొని ఉండి ఒక్కసారిగా విస్తృతమైనటువంటి ఈ చీకటిలో నుంచి ఇంత వెలుగు వచ్చేటప్పటికి వాడికి దిక్కుదోచగా వాడు చూస్తున్నాడు. వాడు అమ్మా నాన్న అని చూడలేదు. మరి అమ్మా నాన్న అని వీళ్ళేమి కొనుక్కుంటున్నారు? వీళ్ళ మోహం అట్లుంది. ఏమిటి ఆనందం అమ్మా? ఎంతో మంది వ్యాపారస్తులు హైదరాబాద్కు వస్తున్నారు, ఎంతమందో సాయంత్రం వ్యాపారం చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఈ హైదరాబాద్కు కొన్ని కోట్ల రూపాయలు వస్తున్నాయి, ఇక్కడి నుంచి కొన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయి. నీకేమిటి లాభం? వాడు ఈ ప్రపంచంలోకి వచ్చాడు, వాడి కర్మ మీద వాడు అనుభవించడానికి వచ్చాడు, వాడి కర్మ అనుభవించి వాడే వెళ్ళిపోతాడు. నీకు అమ్మేమిటి, నీకు నాన్న ఏమిటి? వాడికి అమ్మ తెలుసా, నాన్న తెలుసా? వాడి నాన్నని అమ్మని వాడు చూసేసి కళ్ళు మూసుకున్నాడమ్మా. విలువ తెలియదు, ల్యాప్టాప్ విలువ తెలియదు వాడు. ఘట జ్ఞానం నాస్తి, అది ఘట జ్ఞానం లేదు. జగజ్ఞానం నాస్తి, జగత్తున్నది. జగత్తును చూస్తున్నావు. నీ మనస్సుని, నీ బుద్ధిని, నీ ఇంద్రియాలను అంతర్ముఖం చేసి పరమాత్మ వైపు దృష్టి మళ్లించకుండా నువ్వు బాహ్య దృష్టి కలిగి నీ ఇంద్రియాలన్నింటినీ బయటి వైపు చూపిస్తున్నావు. ఒక ఆలోచించి, నా దగ్గర ఒక డైమండ్ నెక్లెస్ ఉంది, చూడంగానే మీరు డైమండ్ అని గుర్తుపట్టారు. కానీ ఆ డైమండ్ నెక్లెస్ ను పొదగాలంటే అడుగులు బంగారం ఉండే తీరాలి. డైమండ్ నెక్లెస్ లో నీకు డైమండ్ మాత్రమే కనపడుతోంది, బంగారం కనపడనీయకుండా ఆ కంసాలి వాడు తన నేర్పు కొద్దీ ఆ లోపలికి బంగారాన్ని దాచిపెట్టి కేవలం రాయి మాత్రమే కనపడేటట్టుగా చక్కటి చెక్కుడు చెక్కాడు. చూస్తుంటే ఎలా కనపడుతోంది? మీరు చెప్పడం కూడా డైమండ్ నెక్లెస్ అనే అంటున్నారు కదా, బంగారం నెక్లెస్ అంటలేదు. మరి ఆ డైమండ్ నిలబడాలంటే ఖచ్చితంగా బంగారం ఉండాలి. డైమండ్ ఊరికి ఎట్లా నిలబడుతుంది? అతికించుకుందాం మా మెడకు, ఇట్లా అతికించుకుంటే నిలబడుతుందా? ముట్టుకుంటే అది మెడకి అతికించుకుంటామా? వాడు ఆ సినిమాలలో వాళ్ళు బొట్లు అతికించుకుంటున్నాడు, ఏం మొహాలకి ఏమిటో అతికించుకుంటున్నారు. టాటూస్ కాదు, అవి ఏమో మెరిసేవే, రాళ్లే అతికించుకుంటున్నారు. ఎక్కడంటే ఈ కంటి మీద ఇక్కడ ఏమిటో చూశాను నేను టీవీ. పిచ్చి రోగం ఉంటుంది, అట్లా ఏమో అతికించుకోవట్లేదు కదా. దానికి బంగారం ఉంటేనే దాంట్లో వాడు కూర్చోబెట్టున్నాడు. ఆ బంగారం కనపట్టలేని కంసల్ వాడి దగ్గరికి తీసుకెళ్లి డైమండ్ నెక్లెస్ అయినా నేను మార్చాలి అనుకున్నామంటే వాడు ఒక్కసారి ఇట్లా పెళ్ళగించి తీసి ఆ అడుగులో ఉన్న బంగారం ఎంత ఉందో అది తూకం వేసి, నువ్వు 10 లక్షల నెక్లెస్ నాదన్నా కూడా వాడేం చెబుతున్నాడు, ఇందులో 2 తులాల బంగారం ఉంది చెబుతున్నాడు. దాని విలువ వాడికి తెలిసింది. నీకు అలా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇట్లా గుచ్చి పెట్టాడు, అడుగున ఒక బంగారం అతుక్కుని పెట్టాడు. ఆధారం లేకపోతే ఇవి ఎక్కడ గుచ్చుదాం? ఆ లోపల ఉన్నటువంటి నీ మనస్సు, నీ ఇంద్రియాలు, నీ వ్యవహారం అంతా ఎటువైపు చూస్తోంది? బహిర్ముఖమై ఉంది, బయటికే చూస్తోంది. దానికి లోపల చూసే తెలివి రాలేదు. గురువు నీకేమిస్తున్నాడు అంటే నీ మనస్సుని ఎట్లా పని చేయించుకోవాలో చెబుతున్నాడు. నీ మనస్సు ఆలోచించిపోతున్నది, ఎట్లా ఆలోచించేసుకోవాలో చెబుతున్నాడు. నువ్వు చేసిన ఆలోచన ఎందుకు తప్పో చెబుతున్నాడు. ఎందుకు తప్పు? నువ్వు ఐహికమైన సుఖాలు కోరుతున్నావు,
ఆకస్మికమైన సుఖాలు పొందుతున్నాం. ఏదో మేము హాస్పిటల్స్ కట్టించామండి, పుణ్యకార్యాలు చాలా చేశాము, స్కూల్స్ కట్టించాము, వృద్ధాశ్రమాలు కట్టించాము. ఏమిటి దానివల్ల నీకు? ఆకస్మికమైన సుఖం. స్వర్గమో నరకమో ఏదో పడాలి, అంతే కదా. పుణ్యకార్యాలు చేస్తే స్వర్గానికో నరకానికో పోవాలి. లేకపోతే ఇప్పుడు ఈ అన్యాయమైన పనులు, మోస పనులు ఇవన్నీ చేస్తే ఇక్కడ మేడలు కట్టుకోవాలి, ఐక్య సుఖాలన్నీ అనుభవించాలి. ఇక్కడ మోక్షం అనేది నీకు రావడానికి అవకాశం లేదు. నీకు మోక్షం కావాలి అనుకుంటే, మోక్షం ఎందుకండి నాకు? మోక్షం అంటే ఏమిటి? నీకు మోక్షం అంటే ఏమీ లేదు, జగత్తు జ్ఞానం కలగడమే. నీకు అంతకుముందు నీ మనస్సు ఉందని, నీ బుద్ధి ఉందని, నీ ఇంద్రియాలు ఉన్నాయని నీకు తెలియదు. ఏముంది నీ లోపల? కళ్ళు మూసుకుంటే నా లోపల ఏం లేదు అంటున్నావు. నీ లోపల ఏం లేదు కాదు. నీ మనస్సు ఉందా, బుద్ధి ఉందా? ఇవన్నీ ఉన్నాయండి, నాకు ఇప్పుడు తెలుస్తున్నది. నా మనస్సు ఇలా ఆలోచించింది, నా బుద్ధి ఇలా ఆలోచించింది, నాకు జ్ఞానం ఇప్పుడు కలిగింది. ఇప్పుడు మాట్లాడుతున్నావు నువ్వు. అంతకుముందు అజ్ఞానికి తెలియదు. ఇప్పుడు నీ గురువు ఇచ్చినటువంటి అదే జ్ఞానం. నీ గురువు ఆత్మను తీసుకొచ్చి నీ ముందర పెట్టాడు. ల్యాప్టాప్ను ఉపయోగించుకునేటువంటి తెలివిని నీకు ఇస్తాడు. ఉపయోగించుకునేది మళ్ళీ నీవే. తద్వారా ఫలితం పొందేది కూడా నువ్వే, గురువు పొందవు. అర్థమైందా? సర్వ వేదాంత సిద్ధాంతం ఈ మాట చెప్తోంది. అంటే క్రైస్తవ సిద్ధాంతం ఇదే చెప్పిందా అండి? ఇస్లాం సిద్ధాంతం ఇదే చెప్పిందా అండి? సర్వ వేదాంత అన్నాడు. అంటే సిద్ధాంతం అంటే యూనివర్సల్ రూల్. అది రూలు. 2 2 4, క్రైస్తవులకు 5 అవుతుందా? ముస్లింలకు 6 అవుతుందా? జైనులకి, సిక్కులకి, ఇంకొకరికి ఎవరికి 8 అవుతుందా? అవడానికి వీల్లేదు. ఈ రూల్ అంటే 2 2 4 అనేటువంటిది ఎట్లా సిద్ధాంతమో తత్వమసి వాళ్ళు సంస్కృతంలో చెప్పకపోతే ఇంకో భాషలో చెబుతారు. ఈ ప్రపంచం అని నువ్వు దేన్నైతే అంటున్నావో అది నీవే. మరి ఈ ప్రపంచం ఎవరు? భగవంతుడు అని ఎవరినైతే అంటున్నావో అదే ఈ ప్రపంచం. ఆ ప్రపంచము నువ్వే, ఆ భగవంతుడు నువ్వే. నువ్వు కాకుండా ఇంకోట్లేదు. మరి నేనే అయితే నాకు ఎన్ని రోజులు ఎందుకు తెలియలేదండి? నీకు దాని జ్ఞానం లేదు, దాన్ని గురించిన జ్ఞానం లేదు. ఈ కుండ ఉన్నది, ఈ జగత్తు ఉన్నది అంటున్నావు. ఈ జగత్తు ఎప్పటి నుంచి ఉంది? ఏదో 4 కోట్ల సంవత్సరాల ముందర ఈ జగత్తు లేదు. అప్పుడు ఎప్పుడో చీకటి ఖండంగా ఉండేది. ఆ చీకటిలో నుంచి హిమఖండం చెబుతున్నారు కదా, నీకు చరిత్ర చెప్తోంది కదా. ఒక హిమఖండం ఉండేది. ఆ హిమఖండం అంతా కొంత వేడెక్కి తర్వాత అందులో నుంచి జీవాణువులన్నీ పుట్టి ఆ తర్వాత ఈ థియరీ ప్రకారం ఈ పంచభూతాలు వచ్చి ఈ జగత్తంతా వచ్చింది అని చెప్తున్నారు కదా. అంటే ఇప్పుడు కట్టుకున్నట్టు మీరే చెప్తున్నారు. ఒక 50 ఏళ్ల కిందట ఈ ఇల్లు లేవండి, ఈ ఊరు ఇట్లా లేదు, ఇది ఒక చిన్న పల్లె, దీంట్లో 4 గుడిసెలు ఉండేవి. తర్వాత ఏమైంది? 10 ఏళ్ల తర్వాత ఆ గుడిసెలు పోయి పెంకుటిళ్ళు వచ్చాయి. ఆ పెంకుటిళ్ళు పోయి భవనాలు వచ్చేసాయి. భవనాలు పోయి పెద్ద పెద్ద 6 స్టోరీ బిల్డింగ్లు, 30 స్టోరీ బిల్డింగ్లు వచ్చేసాయి. అంటే అవి రాకముందు, అంటే ఇవన్నీ ఒక కాలానికి లోబడి ఉన్నాయి. టైం దేశానికి లోబడి ఉన్నాయి. ఏ ఊళ్ళో, ఏ దేశంలో ఇది జరిగింది, ఏ దేశంలో. దేశము, కాలము, వస్తువు అని దాన్ని ఏమంటారు? దేశ కాల కలనము అంటారు. మన వేదాంత భాషలో దేశము, కాలము, కలనము అంటారు. దేశము, కాలము. దేశం అంటే ఒక స్పేస్, ఒక చోటు. కాలము అంటే ఒక టైం. కలనము అంటే ఒక వస్తువు. ఎవరు ఇక్కడ ఉన్నారు? ఈ 3 పెట్టి నిన్నెక్కడో ఫిక్స్ చేయమంటారు. ఈ శూన్యంలో మ్యాప్ వేస్తున్నావు, ఒక అట్లాస్ మ్యాప్ ఉంది. ఈ మ్యాప్ లో ఇది ఇండియా, ఇది ఐరోపా, ఇది చైనా, ఇది అమెరికా ఎక్కడ చేస్తున్నాడు? ఒక కాలం పెడుతున్నాడు, ఒక స్పేస్ దేశాన్ని పెడుతున్నాడు. ఇన్ని అక్షాంశాలు, ఇన్ని రేఖాంశాల్లో దాన్ని ఫిక్స్ చేస్తున్నాడు. లేకపోతే నా ఇష్టం వచ్చినట్టు నేను ఇక్కడ పెట్టి, మేము చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో పిల్లలకి తెలియదు కదా,
ఎక్కడో దేశి ఇక్కడ హిమాలయ పర్వతాలు పెట్టి ఇక్కడ చైనా ఉంటే ఇక్కడ చైనా పెట్టకుండా ఇక్కడ పెట్టామనుకో పిల్లలు తెలియదు కదా, ఎక్కడో కూడా పెట్టేస్తారు. ఏమిరా నీ ఇష్టమా, మీ ఇష్టం వచ్చినట్టుగా ఖండాలన్నీ అంటే బౌండరీస్ మేము గీస్తున్నాం. ఇక్కడ కృష్ణానది బీచ్ ఇక్కడికి పంపిస్తే మా హిస్టరీ టీచరు తిట్టేది. అంటే నీ ఇష్టమైనా ఎక్కడంటే అక్కడ నదులు పుడతాయి, ఎక్కడంటే అక్కడ ప్రవహిస్తాయి. అంటే మరి పేపర్లో చూపించాం, అట్లా చూపించడానికి వీల్లేదు. దానికి ఒక పద్ధతి ఉంది, ఆ చోట్లోనే దాన్ని నువ్వు రాయాలి. అప్పుడు ఎవరు రాసినా అక్కడికే వస్తుంది. అదే సిద్ధాంతం. అట్లా తత్వం అసి అనేది సర్వ వేదాంత సిద్ధాంతం. ఈ మతం వాళ్ళకి ఆ మతం, ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఇది ఏదైతే మనం హిందూ మతం అని అంటున్నాం, కానీ ఇది హిందూ మతం కాదు. అసలు ఒక మతానికి సంబంధించింది కాదు, ఇది మానవ మతం, ఇది యూనివర్సల్. మనిషి జాతి ఎక్కడ ఉంటుందో వాడి మతం ఇది. వాడికి లేనటువంటి హిందూ మతానికి సంబంధించింది కాదు ఇది. నువ్వు ఆ నీ మతం వాళ్ళు అది ఫాలో అవుతున్నారు కాబట్టి నేను హిందూ మతానికి చెందిన వాడిని అని నువ్వు అనుకుంటున్నావు. నీది ఇస్లాం మతం కాదు, నీది క్రైస్తవ మతం కాదు, నీది మానవ మతం. మనిషి అయితే వాడు ఇస్లాం కానీ క్రీస్తు కానీ ఎవడన్నా కానీ వాడికి 5 జ్ఞానేంద్రియాలు ఉండాలి, 5 కర్మేంద్రియాలు ఉండాలి, 5 ప్రాణాలు ఉండాలి. అవి ఇలాగే ఆలోచించాలి. మనస్సు అనేది నీ మనస్సు వేరుగా నా మనస్సు వేరుగా ఆలోచించకూడదు. నా మనసు చెడే ఆలోచిస్తోందండి, మీ మనసు మంచి ఆలోచిస్తోంది. ఆలోచించటము అనేది నాకు కావాలి. అది మంచా చెడా అనేది నేను చెప్పను. ఎందుకు మంచా చెడా చెప్పనంటే నాకు ఉపయోగంగా ఉంటే అది మంచి అంటున్నా, నీకు ఉపయోగంగా ఉంటే అది నాకు చెడు ఉంటుంది. సంఘటన నీకు అనుకూలంగా ఉంటే, నీకు ఇష్టంగా ఉంటే నీకు అది మంచి వ్యక్తికి సంబంధించింది. కానీ ఆలోచన ఒకటే. వాడికి మనస్సు ఆలోచించాలి, వీడికి మనస్సు ఆలోచించాలి. ఎవడి మతానికి తగ్గట్టుగా వాడికి ఆలోచన ఉండదు, ఒకటే ఉండాలి. అందుకని సర్వ వేదాంత సిద్ధాంతం అన్నాడు. సిద్ధాంతం ఏమిటి? సిద్ధాంతం సర్వ వేదాంతం అయిపోయింది. సిద్ధాంతం ఏమిటి? సిద్ధాంతం నువ్వెవడైతే అనుకుంటున్నావో అదే ఈ జగత్తు. అంటే కుండకి చెప్తున్నాడు, ఓ కుండ, నువ్వు నేను మట్టి అంటున్నావు కదా, బాణలో కూడా మట్టి ఉంది, మూగుల్లో కూడా మట్టి ఉంది, పూజాలో కూడా మట్టి ఉంది. నా మట్టి ఎక్కువ, పూజా మట్టి తక్కువ నువ్వు అనవా. నీ జ్ఞానం లేకపోయింది. నువ్వు మట్టితో తయారైనాను అని ఒప్పుకుంటే, లేదు నేను మట్టితో గాజు అంటోంది, నేను బంగారంతో తయారైనాను. ఓ గాజు, నువ్వు బంగారంతో తయారైనావు, ఒప్పుకున్నావు కదా, అంటే నువ్వు బంగారం అని ఒప్పుకున్నావు. గొలుసు బంగారం కాదని నువ్వు అంటానికి వీలేదు, ఉంగరం బంగారం కాదని నువ్వు అంటానికి. ఉంగరం ఎట్లా బంగారం అవుతుందండి, అది చిన్నది, అది వేలుకుంటుంది, నేనేమో చేతుకుంటున్నాను అంటానికి వీల్లేదు. నీకు ఆకారాన్ని బట్టి నీకు సంబంధం లేదు, వస్తు రూపాన్ని బట్టి నీకు సంబంధం లేదు. దానిలో పొదిగినటువంటి వాటి విలువ ఎక్కువైతే దానివల్ల నీకు సంబంధం లేదు. నువ్వు ఏదైతే అవుతున్నావో అదే నీ ఎదురుది అని ఒప్పుకోమంటుంది సర్వ వేదాంత సిద్ధాంతం అని చెప్తోంది. దాన్నే క్రైస్తవులు ఏమన్నారంటే నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అన్నారు. నిన్ను వలే ప్రేమించు అంటే అర్థం ఏమిటి? నువ్వే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో వాడిని కూడా నువ్వు అదే అనుకుని ప్రేమించు. వాడు నీలాంటి వాడే, అంతర్లీనంగా అదే అర్థం. అంటే ఏమిటి? సర్వ వేదాంత సిద్ధాంతం చెప్తున్నాడు. ఇప్పుడు నీ సొంతము నా సొంతము, నీ మతం నా మతం, మతాల కోసం ఎందుకు కొట్టుకు వస్తున్నారో వీళ్ళు నాకు అర్థం కాదు. అంటే నిజం తెలిస్తే కొట్టుకు చావక్కర్లేదు, నిజం చెప్పేవాళ్ళే. అందుకని గోవిందం పరమానందం ఆయన దగ్గరికే అందుకు వెళ్ళమన్నాడు. నువ్వు ఆయన దగ్గరికే వెళ్ళు, ఇంకొకటి దగ్గరికి వెళితే నీకు చెప్పడు అన్నాడు. అంటే గోవింద భగవత్పాదుడు అని తన గురువు, నా గురువు దగ్గరికే వెళ్ళండి, నా గురువు ఇది చెప్తాడు అంటే నాకు ఇది చెప్పాడు కాబట్టి మీకు అదే చెప్తాడు. లేక వేదం దగ్గరికి వెళ్ళండి, అది ఏమిస్తుంది? పరమానందం ఇస్తుంది.
ఐహిక ఆముష్మిక సుఖాలు కాదు. కైవల్యం, కైవల్యం అన్న పదానికి అర్థం కేవల సుఖమే, అందులో దుఃఖం లేదు. అసలు సుఖం అంటే ఏమిటి? మళ్ళీ క్వశ్చన్ వచ్చింది. కేవల సుఖమే అక్కడ ఉంటుంది అంటే కేవల సుఖం. నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం. ఒకడు అంటున్నాడు నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం, మంచి, నాకేం షుగర్ వ్యాధి ఏం జబ్బులు లేవు. సరే నాయన నీకు స్వీట్ ఇష్టం కదా అని నేను వాడు స్వీట్ చేశాను, లడ్డు ఒక లడ్డు చేశారు తినరా అన్నాడు. లడ్డు చాలా బాగుంది, ఇంత ఇష్టంగా తిన్నాను నేను, ఎందుకంటే నా కోసం చేశాడు, నాకు ఇష్టమైన వస్తువు చేశాడు, నేను లడ్డు తిన్నాను. ఇంకొక లడ్డు పెట్టారు వాడు, ఓ వెరీ గుడ్, ఒక లడ్డు కాదు 2 లడ్డూలు పెట్టారు, చాలా బాగుంది, 2 లడ్డూలు తిన్నాను. 3వ లడ్డు కూడా పెట్టారు. ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంది. నాకు ఇష్టమైన వస్తువే, నాకు తినాలనిపించటం. 4వ లడ్డు కూడా పెట్టారు. ఇప్పుడు నాకు వెగట్ వచ్చింది. ఇప్పుడు లడ్డు నాకు ఇష్టమైందా అయిష్టమైందా? ఈ సుఖం అలాంటిది కాదు. కేవల సుఖము అంటే నీకు మొదట్లో ఎంత ఇష్టం ఉంటుందో చివరికి కూడా అంతే ఇష్టం అయ్యేది. ఎంత బాగుందో చూడు. కేవల సుఖం అంటే ఏమిటి? ఎప్పుడూ నీకు వెగట పుట్టదు, ఎప్పుడూ నీకు అసహ్యము పుట్టదు. అంతకుముందు నేనేం తినలేదు కాబట్టి మొదటి లడ్డు నాకు చాలా బాగుంది, అట్లా ఉండదు. ఇది మొదటి నుంచి ఆపాత మధురం అంటాడు. కేవల సుఖము అంటే ఎటువంటిది అంటే మొదలు పెట్టినప్పటి నుంచి చివరి వరకు నీకు సుఖమే ఇస్తుంది. మరి ఐహిక సుఖాలు, నేను పెళ్లి చేసుకున్నానండి, నాకు పెళ్లి చేసుకున్న రోజు నాకు భలే సుఖం. ఎందుకంటే నన్నే పెళ్లి కొడుకుని చాలా గ్రేట్ గా చూశారు, అంత నా మీదనే, నన్నే ఫోకస్ చేసి ఫోటోలు తీస్తున్నారు, అన్నీ నాకే. పెళ్లి కొడుకు ఎంత సుఖపడ్డాను, హనీమూన్కి పంపించారు, ఇంకా ఎంత సుఖపడ్డాను. అన్ని మా నాయన డబ్బులు ఇచ్చారు, నేను పోయించాను కదా. చాలా సుఖపడ్డాను. ఎప్పుడెళ్ళి అవే అప్పొస్తాయి, ఎప్పుడెళ్ళి అవే అప్పొస్తాయి. అయ్యో పిచ్చివాళ్ళ అని. పిచ్చివాళ్ళే. చాలా బాగుంది. కానీ వచ్చిన తర్వాత నా భార్య ప్రెగ్నెంట్ అన్నది. నా గుండెలో గాయం పడ్డాను. హనీమూన్ నుంచి వచ్చాను, రేపటి నుంచి దానికి రోగం, దానికి వేవిళ్ళు, హాస్పిటల్కి పిలుచుకుపోవాలి, సపర్యలు చేయాలి, నేనే వండాలి, నేనే పెట్టాలి, అది తినదు. ఇప్పుడు పెళ్ళి నాకు ఆనందమా దుఃఖమా? ఆపాత మధురం కదా. మొదలు పెట్టినప్పటి నుంచి చివరి వరకు దుఃఖం ఆనందం ఉంటేనే కదా నేను దాన్ని ఆనందం అని ఒప్పుకోవాలి. లడ్డు నాకు ఇష్టమైతే 4వ లడ్డు నాకు చేదుగా ఉంది, అసహ్యం ఉంది, వాంటికి వస్తుంది లోపల నుంచి వెళ్ళగించుకుంది. 4వ లడ్డు తినమన్నాను, ఎంత నాకు ఇష్టమైంది. మొదటి లడ్డు తిన్నట్టు నేను 4వ లడ్డు తిన్నానా? అట్లా నా యవ్వనంలో నాకు 20 ఏళ్ళు 25 ఏళ్ళు వయస్సులో నేను ఎంత ఎంజాయ్ చేశాను, నా శరీరం నాకు ఎంత సహకరించింది. మరి 70 ఏళ్ళు వచ్చేప్పటికి సహకరించకుండా పుట్టింది. ఇది ఆపాత మధురమా? క్వశ్చన్ చేసుకుంటున్నాడు గురువు. నేను కైవల్య సుఖము అని ఎందుకు అంటున్నానంటే, నాయన నీకు మొదలు పెట్టింది మొదలు ఏ రోజు మొదలు పెట్టానండి? నా గురువు దగ్గరికి వెళ్ళి నేను ఎప్పుడైతే నా లోపలికి నేను వెళ్ళటం మొదలు పెట్టానో అది మొదలు పెట్టడం. అంతకుముందు నా శరీరంలో నాకేం తెలిసింది? ఎవడి శరీరం, మనందరం మన శరీరాన్ని చూసుకుంటాం. మా గురుదేవులు అనేవాళ్ళు, నాయన ఇవి చూసుకోకపోతే ఇప్పుడు వెళ్ళి బాత్రూంలో చూసుకో, బట్టలన్నీ విప్పేసి ఉంటావు, ఒక్కసారి బాత్రూంలో చూసుకో. ఏం చూసుకుంటావు నువ్వు? నేను ఇంత తెల్లగా ఉన్నాను, నేను బాగా చాలా అందంగా ఉన్నాను, నా గుండె కానీ అవన్నీ ఎట్లా మజిల్స్ అన్నీ. అంటే ఏం చూస్తున్నావో ఆలోచించు. భౌతికమైన శరీరాన్ని పైన పైన చూస్తున్నా, నేను పైన చూస్తున్నా. నాకు లోపలి చూడటం రాదు, ఈ రోజుకే రాదు. మరి ఎప్పుడు వచ్చింది నాకు లోపలికి చూడటం? నా గురువు నా జీవితంలో ఎంటర్ అయిన మరుక్షణం, కైవల్య సుఖం నాకు ప్రారంభమైన మరుక్షణం,
ఆ రోజు నుంచి ఈ రోజుకి నేను అక్కడ అదే ఆనందాన్ని పొందుతున్నాను. అందుకనే కేవల సుఖము. నీకు 4 రోజులైనాక విరక్తి పుట్టింది నీకు సంసార జీవితం. నీకు ఇంకా కొంచెం పెద్దవాడు అయిన తర్వాత రేపు పిల్లలు పెళ్లి చేసేటప్పటికి, కొడుకు చదువు వచ్చేటప్పటికి, వాడికి జీతాలు కట్టేటప్పటికి, వీడికి ఉద్యోగం రాకపోయేటప్పటికి, మరి నీకు పెళ్లి చేసుకున్న రోజు ఆనందం ఇవ్వాలి. మరి కొడుక్కి జాబ్ రాకపోతే నీకుందా? లంచాలు కట్టాల్సి ఉద్యోగాలు సీట్లు సంపాదించే రోజు ఉందా? మరి అది ఆనందం అయితే ఎప్పుడు ఉండాలి కదా. నీకు ఆనందం ఉండటంలే. మరి అది ఆనందం కాదా అండి? అది స్వీట్ కోటెడ్ పిల్. లోపలంతా విషం పెట్టి పైకి కోటింగ్ ఇచ్చారు, స్వీట్ కోటింగ్. ఆ స్వీట్ కోటింగ్ నాకు నోట్లోకి పోగానే మాత్రం చాలా బాగుంది. తీయగా ఉంది మాట, చప్పరించు తెలుస్తుంది. సంసారం అలాంటిది. ఇది దీంట్లో దుఃఖమే ఉంది. కేవల సుఖం కేవలం పరమాత్మ దగ్గరే ఉంది. ఆ పరమాత్మ నీవేనని చెప్తోంది సర్వవేదాంత సిద్ధాంతం. మరి నేనే పరమాత్మ అంటే నాకు ఆ జ్ఞానం లేదు కదా. ఆ జ్ఞానం నేను సంపాదించుకోవాలి. అందుకు నేను గురువు దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు ఆయన గురువు అన్నాను? ఆ జ్ఞానం ఆయన దగ్గర ఉంది, అది ఆయన చేతిలో ఉంది. అది డబ్బిస్తే నాకు దొరకదు. డబ్బిచ్చి కొనుక్కోమంటే, ఒక నాయన సుఖం కాస్త బజార్లో కొనుక్కురా అని చెప్తే, ఒక 100 గ్రాముల సుఖం ఇవ్వమని ఏ షాపు వాడిని అడగండి, 100 గ్రాముల జీలకర్ర ఇవ్వమనండి, వెంటనే కట్టిస్తాను. 100 గ్రాములు బంగారం ఇవ్వమనండి, వెంటనే కట్టిస్తాను. నాకు 100 గ్రాముల సుఖం కావాలి అని వెళ్ళి అడిగిరండి, నాయన అది ఎక్కడ అమ్ముతారో కనుక్కురా, నేను కూడా వస్తాను. ఆ అంగడి వాడు మనకి చెప్తాడు, నేను కూడా వస్తాను, అందరం కలిసిపోదాం, ఆ సుఖం ఎక్కడో దొరికే చోటు నేను కూడా వచ్చి కొనుక్కుంటాను అంటాడు. ఇక్కడ ఏ సుఖం అమ్ముతానంటున్నాడు? అమ్ముతానంటలేదు, ఇస్తానంటున్నాడు. అమ్మేవాడు ఉత్తరకిస్తున్నాడు. వాడు ఎవడైనా అక్కడ చీరలు పంచుతున్నాడు అని చెప్పమనండి, మనం 10 మైళ్ళైనా పరిగెత్తిపోతాం. ఎందుకంటే మన ఊరికే ఇస్తున్నాడు. అవి చినిగిపోయేవి ఇవ్వని, అంటే ఓల్డ్ స్టాక్ ఇవ్వని, ఏదైనా ఇవ్వని. ఒక షాపుని వాడు షాపుని తీసేసుకున్నారు. దాన్ని ఏమిటో అంటారు అమెరికాలో అటువంటి సేల్ కాదు అది. ఆ షాపు ఎత్తేసేటప్పుడు అదంతా అమ్ముతారు, క్లియరెన్స్ సేల్. అది వాడు అట్లా చేయటానికి వాడు 50% 60% క్లియరెన్స్ సేల్ పెడతాడు. వీళ్ళు చచ్చేటట్టు పోతారు అంతంత దూరం పోయి అక్కడ ఏం కొనుక్కుంటారు అంటే, అవి సగం పాపం అయిపోయినవి, సగం చిరిగిపోయినవి, అట్లా పనికి రాకుండా ఉంటాయి. పనికొచ్చేవి కూడా ఉంటాయేమో, కానీ వాటి కోసం వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ అలా అమ్ముతానంటం లేదు. సర్వవేదాంత సిద్ధాంతాన్ని గోవిందుడు ఏం చేస్తున్నాడు అంటే, గోవిందుడు ఎవరు? గోవింద భగవత్పాదుడు. ఇస్తానంటున్నాడు నీకు ఫ్రీ, ఊరికే, డబ్బులు అక్కర్లే. మరి ఏమి ఇయ్యాలయ్యా నీకు? నువ్వు నాకేమి ఇవ్వద్దు, ఈ జ్ఞానం నాకు కావాలి అని కూర్చోయి సార్ బస్. ఇది తీయండి, మీకు మాట వినపడదు. ఏమంటున్నాడంటే, ఇది ఈ జ్ఞానం నీకు ఊరికే ఇస్తానంటున్నాడు. ఎందుకయ్యా నువ్వు అట్లా ఊరికే ఇస్తున్నావు, నీకేమిటి లాభము అని అడిగితే, నాకు లాభం ఏమీ లేదు. మరి ఎందుకు ఇస్తానంటున్నావు? మీరందరూ పాపం పడుకుని, దాని గురుదేవుడు ఒక మాట చెప్తారు, రైల్వే స్టేషన్లో రైలు ఎక్కాలని అందరూ వచ్చారట. మనం అందరం కూడా రైలు ఎక్కాలనే వెళ్ళాం. ఆ రైలు ఇంకో 10 గంటలు లేటు. మన రైలు 100 సంవత్సరాలు లేటు, 100 years లేటు కదా. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? స్టేషన్కి వచ్చాం, మోక్షం పొందాలి అన్న కోరికలో జన్మకు వచ్చాను నేను. మోక్షం పొందాలనే కదా జన్మకు వచ్చాం. మళ్ళీ ఈ గర్భనరకం అనుభవించను అని దేవుడి దగ్గర ప్రమాణం చేసి మరీ వచ్చాం. భగవంతుడు ఈ ఒక్కసారి నన్ను బయటికి పంపించు, ఇంకోసారి మళ్ళీ గర్భనరకంలో పడను, నాకు అసలు ఏ తల్లి వద్దు, ఏ తల్లి కడుపులోనూ నేను పడద్దు, నేను నిన్ను తెలుసుకుని ఈ వ్యాపారం అంతా ముగించుకుని అంతా లాభం లేకుండా తెచ్చుకుని ఖర్చు చేసుకుని నీ దగ్గరికి వస్తాను, మళ్ళీ ఆదాయం కూడా తెచ్చుకోను, మళ్ళీ అప్పు చేస్తే మళ్ళీ అప్పు తీర్చడానికి కూడా రావాలి. అందుకని నేనేం లేకుండా నీ దగ్గరికి వస్తాను. వాడికి దండం పెట్టుకుని వాడిని అడుక్కొని మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రైలు కాస్త 100 years లేట్ అయిపోయింది. ఈ లేట్ అయిన ఈ స్టేషన్లో పడుకున్నాం మనం. ఎందుకంటే మరి స్టేషన్లో ఎంతసేపు కూర్చుంటాము, కాసేపు పడుకోవాలి కదా. రైలు వచ్చింది.
ఆ పోర్టర్ అంతకుముందు అటు పోతూ అడిగాట మన్ని, ఏమిటారా మీరు ఏ ఊరు పోవాలి, ఎందుకు వచ్చారు, ఇంతమంది గుంపు వచ్చారు ఏమిటి అంటే, లేదు మేము ఢిల్లీకి వెళ్ళాలి, ఆ ఢిల్లీ వెళ్ళే ట్రైన్ ఎప్పుడు వస్తుందో అంటే, అమ్మో అదే 10 గంటలు లేట్ అయ్యింది అని చెప్తాట వాళ్ళు. సరే 10 గంటలు ఊరికే కూర్చొని ఏం చేస్తామో, మనం కాశీలో పడుకుని నిద్రపోయినట్టు నిద్రపోయాం. అందరూ పడుకొని నిద్రపోయినారు, రైలు వచ్చింది. ఇప్పుడు ఆ పోర్టర్ ఏం చేయాలి చెప్పండి? వాడు ఏమన్నా మనం డబ్బులు ఇస్తామని లేపుతాడా? వీళ్ళు లేచి నాకు డబ్బులు ఇచ్చి రైలు ఎక్కుతారులే, ఏం లేదు నాయన, మీ రైలు వచ్చింది మీరు లేవండి, వాడు అన్నది అంతే. మనకే అర్థమైపోవాలి. గురువు మనకి చెప్తున్నటువంటి జ్ఞానం అంతే. ఏం చెప్తున్నాడు? తత్వమసి అని చెప్పాడు. అయితే అదే మాకు ఎట్లా తెలుస్తుందండి? ఆ 1-2 మాటల్లో మాకు ఇంత అర్థమైపోతుంది. 4 అక్షరాలు మాకు ఇంత అర్థమైపోతుందంటే ఎందుకు అర్థం కాదు? పిల్లవాడు అక్కడ నిప్పు దగ్గరికి పోతూ ఉంటే, నిప్పు పొయ్యి దగ్గరికి పోతున్నాడు ఓ పిల్లవాడు, ఓ 2 ఏళ్ల పిల్లవాడు. వాళ్ళ అమ్మ ఎక్కడో ఇక్కడ బయట అంటులో ఉంటుందో ఏదో కూర్చుంది. ఇప్పుడు ఆ అమ్మ ఆ పిల్లవాడిని వెళ్ళి పరిగెత్తి వాడిని నిప్పు దగ్గర నుంచి లాక్కొచ్చేంత టైం లేదు. ఈమె ఇక్కడి నుంచి ఒరే అని అరుస్తుంది పెద్దగా. అంటే ఏమని? ఒరే అన్న పదంలో నిప్పు ముట్టుకోవాకు, అది నిప్పు నీకు కాలుతుంది ఏమన్నా చెప్పింది ఆమె? ఏం చెప్పలే. వాడికి అర్థమైంది. వాడు నిప్పు దగ్గరికి పోకుండా అమ్మ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు. ఆమె ఏం మాటలు చెప్పలేదు. వేదం నీకు అలా చెప్పింది తత్వమసి అని. మరి వేదం ఎందుకు వాళ్ళమ్మ ఒరే అన్న పదంలోనే అన్ని మాటలు ఎట్లా ఇమిడిచిందో, త్వం అనేటువంటిది అసలు లేదు, ఉండేది తత్తే, ఓం తత్సత్తే చెప్తోంది. మరి త్వం ఎక్కడి నుంచి తెచ్చిపెట్టింది? వేదము త్వం అని ఎందుకు చెప్పింది? నీకు తత్తు తెలియదు కాబట్టి, నీకు త్వమ్మే తెలుసు కాబట్టి, ఎవడైతే త్వం అని అనుకుంటున్నాడో వాడు తత్తేరా. అది తెలుసుకోవడానికి ఇప్పుడు ఆ పిల్లవాడు వస్తాడు, అమ్మ నన్ను ఒరే అని ఎందుకు అన్నావు, ఏం ఆపావు, ఏమైంది? ఇప్పుడు ఆ అమ్మ కూర్చోబెట్టి, వాడు వచ్చాడు కదా, ఇప్పుడు కూర్చోబెట్టి, నాయన అది నిప్పు, నువ్వు పిల్లవాడివైనా ముట్టుకుంటే అది కాలుతుంది, పిల్లవాడు కదా వాడికి తెలియక నన్ను ముట్టుకున్నాడు, నేను కాలకూడదు అనేటువంటి ఇది ధర్మం దానికి లేదు. ఎందుకంటే అది ఎవడొచ్చినా కాల్చడమే దాని పని. అది పిల్లవాడు ముట్టుకున్నా, పిల్లవాడు కానివాడు ముట్టుకున్నా, పెద్దవాడు ముట్టుకున్నా, గుడ్డివాడు ముట్టుకున్నా, కళ్ళున్నవాడు ముట్టుకున్నా అది కాల్చడమే దాని పని. ఈ ప్రపంచంలో నువ్వు గనక ఎంటర్ అయినావంటే దీనికి పని ఏమిటంటే ఈశ్వరత్రయాలు పెట్టి నిన్ను బంధించుకోవడమే దాని పని. అది నువ్వు అందులో పడ్డావు, తప్పని చెప్పింది కాబట్టి నువ్వు వెళుతున్న డైరెక్షన్ తప్పు. గురువు నీకు ఏం చెప్తారు అంటే ఇంతే చెబుతారు. ఇంత చెప్పి నీ దగ్గర డబ్బు తీసుకోకూడదు వాడు. ఎందుకని? డబ్బు తీసుకుని చెప్పాలి అంటే ఎందుకంటే నువ్వు ఇంకో రకంగా సంపాదించడానికి ఈ ప్రపంచంలోకి వచ్చావు, వాడు ఇంకో రకంగా సంపాదించుకోవడానికి ఈ ప్రపంచంలోకి వచ్చాడు. అందుకని నీ దగ్గర వాడు బిజినెస్ చేస్తున్నాడు. ఆ బిజినెస్ చేసేవాడు నీకు చెప్పకూడదు. ఎందుకంటే ఆ చోట్లో నిప్పు ముట్టుకోవడానికి ఆ పిల్లవాడు వెళ్ళినప్పుడు ఆ రోడ్లోనే ఇంకా చాలా మంది తిరుగుతుంటారు. వాళ్ళెవరూ నీకు ఆ నిప్పు ముట్టుకుంటే కావుతుందని చెప్పరు. ఎవడు చెప్తాడు? ఈ అమ్మ ఒక్కటే చెబుతుంది. ఈ అమ్మ లాంటిది నీకు వేదం శాస్త్రం ఉపనిషద్వాణి. అందుకని ఉపనిషద్వాణి అన్నారు. ఆమె ఇదే పని. వేద మాత అన్నారు. మాత అని ఎందుకు అన్నారు ఆమెని? ఆమె నీకు కేవలం వాత్సల్యంతో చెప్తోంది, ప్రేమతో చెబుతోంది. తల్లి బిడ్డ నుంచి వీడు కారకుండా ఉంటే నాకు రేపు సంపాదించి ఇంజనీరే వీడు నాకు అన్ని పోషిస్తాడు అని అనుకుందా? ఆ క్షణంలో వాడిని ఒరే అని కోపడుతున్న క్షణంలో వీడు భవిష్యత్తులో నాకు ఉపయోగపడతాడు అని చెప్తోందా? ఏమీ లేదు. వేదమాత నీకు అలా చెప్తోంది. ఏమని చెప్పింది? తత్వమసి అని చెప్పింది. తత్వమసి. ఒరే నాయన, నువ్వేదైతే అనుకుంటున్నావో అది ఈ జగత్తు, నీ దగ్గరున్న జగత్తు, నీకు కనపడుతున్న జగత్తు. అదేమిటండి నాకు కనపడుతున్న జగత్తంతా రాళ్ళు, ఇటుకలు, సున్నము,
లేకపోతే మరి కొండలు పర్వతాలు ఇదే పరమాత్మ కాదు. నీ జ్ఞానం ఇక్కడ కలిగిస్తోంది. ఎలాంటి జ్ఞానం కలిగిస్తోంది? ఇవన్నీ ఉండకముందు, అంటే ఈ పర్వతాలు కొండలు ఈ ప్రపంచాలు ఉండకముందు ఏముంది? నాకు ఒక హిమఖండం తెలుసండి, అంటే నేను చదువుకున్నాను. ఆ హిమఖండం బ్రహ్మమా? కాదు. ఆ హిమఖండం కూడా ఒక బ్రహ్మములో అది వచ్చి చేరింది. లేకపోతే సోలార్ సిస్టమ్ అంతానా? సోలార్ సిస్టమ్ కూడా బ్రహ్మంలో వచ్చి చేరింది. అంటే సూర్యుడు, సూర్య కుటుంబం, సౌర కుటుంబం కాదు. అంటే ఇంకొకటి ఏదో ఉంది అందులో. ఆ ఉన్నదేదో అది నీవే. అయితే ఇదంతా నేను అది ఎట్లా అవుతాను? నాకెందుకు వీలవుతుంది? ఇప్పుడు ఆలోచించి, నువ్వు ఉన్నావు కదా, నీకు ఇంద్రియాలు ఉన్నాయి కదా, నీకు మనస్సు ఉంది కదా, ఉన్నది. బుద్ధి ఉంది కదా, ఉన్నది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటి అవస్థలు నీకు తెలుసు కదా, తెలుసు. ఏ నేను ఉండడం వల్ల ఇవన్నీ తెలుస్తున్నాయో ఆ నేను ముందున్నది. ఇప్పుడు చూడు, నా మనసు ఎక్కడికో వెళ్ళింది అంటున్నావు, నా మనస్సు వచ్చింది అంటున్నావు. అంటే మనస్సు యొక్క రాకడ పోకడ, దాని ఫంక్షనింగ్ నీకు అర్థమైంది. ఎవరు నీవు అన్నది నీకు అర్థం కాలేదు. నువ్వెవరో నీకు తెలియటల్లా. శాస్త్రం నీకు చెప్తోంది, నువ్వు ఒక టార్చ్ లైట్వి. టార్చ్ లైట్లో సెల్స్ పెట్టాము, బ్యాటరీ ఉంది. టార్చ్ లైట్ నేను వెలిగించాను. టార్చ్ లైట్ ఇప్పుడు ఏం చేస్తోంది? బహిర్ముఖమై ఆ బయటి వస్తువులంతా నాకు చూపిస్తోంది. ఏది ఉండడం వల్ల నేను బయట వస్తువులను చూడగలుగుతున్నానో అది కనపడమను టార్చ్ లైట్ వేసి చూపించదు. మరి నాకు ఎట్లా తెలియాలి? టార్చ్ లైట్కు తెలియదు. ఇప్పుడు ఎట్లా తెలియాలి? జ్ఞానం కలగాలి. ఏం జ్ఞానం కలగాలి? టార్చ్ లైట్ లో 2 సెల్స్ ఉన్నాయి. ఆ సెల్స్ లో ఎలక్ట్రిసిటీ ఉంది. ఆ ఎలక్ట్రిసిటీ, ఆ పవర్ ఉంది. ఆ పవర్ ఈ కాపర్ వైర్ ద్వారా బయటకు వచ్చి ఈ బల్బును వెలిగిస్తోంది. అందువల్ల ఈ బల్బు వెలుగుతున్నది. ఈ వెలిగిన బల్బు ఈ బయట ప్రపంచాన్ని నీకు చూపిస్తోంది. ఒక్క సెల్ తీసేసి, టార్చ్ లైట్ లో 2 సెల్స్ పెట్టారు, ఒక్క సెల్ తీసేసి ఇప్పుడు ఆ బల్బును వెలగమను. నీ మనస్సు నీకు కనబడుతుందంటే నీకు మనస్సు ఉంది. నువ్వు మనస్సును చూస్తున్నాను అన్నావు. మనస్సు ద్వారా ప్రపంచాన్ని చూస్తున్నాను అంటున్నావు కదా. నీ ప్రపంచం కనబడుతుంది అంటే కంటి ద్వారానే చూస్తున్నావు. కంటి ద్వారా అచ్చగా చూస్తే నువ్వు చూడలేవు కదా. మనస్సు కూడా చేరాలి కదా. కాబట్టి మనస్సు, కన్ను, ఇంద్రియాలు ఇవన్నిటి ద్వారా నేను ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను. చాలా తేలికంటాడు. ప్రబోధ సమయంలోనే నీకు జ్ఞానం కలగాలంటాడు. నువ్వు చెప్తున్నప్పుడే నీకు జ్ఞానం కలగాలంటాడు. గురువు బోధిస్తున్నప్పుడే నీకు జ్ఞానం కలగాలి. ప్రబోధ సమయంలో అన్నాడు, ఎప్పుడూ కాదు. నేను మెడిటేషన్ చేసుకున్నానండి, ఇంటికెళ్ళి ధ్యానం చేసుకున్నానండి, అప్పుడు నాకు తెలిసింది. అప్పుడు నీకు తెలిసింది ఊహాజనితమైంది కావచ్చు, చెప్పడం లేరా? చెప్పేవాళ్ళు లేదు. అందుకని ఇక్కడే ఈ చెప్తున్నప్పుడే